విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వీఐపీ దర్శనాలకు భక్తులు రావడంతో 500, 300 రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రేపు అమ్మవారు చండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మరింత సమాచారాన్ని ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. దసరా మహోత్సవాలు ఈ రోజు 4వ రోజు చేరుకోవడం జరిగింది. 4వ రోజు అమ్మవారి యొక్క విశిష్టత, అదేవిధంగా ఎంతమంది భక్తులు వచ్చారనే విషయం తెలిసినందుకు వేద పండితులు మనతో ఉన్నారు. వారు నడి దర్శన ప్రయత్నం చేద్దాం. పండిట్జీ చెప్పండి, ఈ రోజు విశిష్టత ఏమిటి? ఈ రోజు భక్తులు ఎంతమంది వచ్చారు? అమ్మవారు ఈరోజు లలితా త్రిపుర సుందరి స్వరూపంతో దర్శనమిస్తున్నారు. అమ్మవారు శ్రీచక్ర సంచారిణి, సకల దేవీ స్వరూపాలకు మూలస్వరూపమైనటువంటి అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటే సమస్త దేవతా అనుగ్రహం కలుగుతుంది. దుర్గాదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అటువంటి ఆ లలితాదేవి యొక్క సందర్శనం చేత అందరికీ కూడా మనఃప్రశాంతత కలిగి చాలా విశేషమైనటువంటి సౌఖ్యానందాలు కలుగుతాయి. పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుండి భక్తులు ఎలా వచ్చారో, సాయంత్రము సమయము సంధ్యాకాలం అయింది, ఇప్పటి వరకు కూడా భక్తులు అలాగే వచ్చారు. భక్తులు అంత జనం రావడం గల కారణం ఏమని భావిస్తున్నారు? ఈరోజు దాదాపు అన్ని సమయాలలో కూడా నిండుగా కనిపిస్తున్నారు భక్తులు. క్యూ లైన్లు కూడా చాలా నిండుగా కనిపిస్తున్నాయి. లలితాదేవి అంటే మరి అనేక మంది లలితా సహస్రనామంతో అమ్మవారిని, లలితాదేవిని నిత్యం కూడా సేవిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకోసం చెప్పి లలిత అవతారం కాబట్టి మరి జనులంతా కూడా మామూలు కంటే కూడా ఇంకొద్దిగా ఎక్కువగా మరి విశేషంగా వచ్చేటువంటి అవకాశం మరి ఎట్లా వస్తున్నట్లుగా మనకు అర్థమవుతున్నది. ఈరోజు విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో రావడం జరిగింది. లలిత త్రిపురదేవి సుందరాన్ని దర్శించుకోవడానికి దాని యొక్క ఆ విశిష్టత, విద్యార్థుల యొక్క గొప్పతనం ఏంటి అసలు రావడం దర్శించుకోవడం? విద్యార్థులకు అవకాశానికి ఈరోజు ఆదివారం కావటం ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం విద్యార్థులందరికీ కూడా. కాబట్టి వారం రోజులు వాళ్ళు చదువులో పాఠాలలో ఉంటారు. కాబట్టి ఆదివారం వచ్చేటప్పటికీ మరి ఏదో రకంగా కొంత విద్యార్థులు రిలీఫ్గా ఉంటారు. ఈరోజు అమ్మవారిని చూడటం కోసం విద్యార్థులు కూడా రావటం మరి చాలా విశేషమైన విషయం. ఈరోజు లలితాదేవి అవతారం కూడా కాబట్టి వాళ్ళందరికీ కూడా అత్యంత క్షేమం కలుగుతుంది. రేపొద్దున అమ్మవారి అమ్మవారిగా దర్శనం ఇవ్వనున్నారు. రేపు అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి పండిట్జీ? రేపొద్దున అమ్మవారు మహాచండీదేవిగా దర్శనమిస్తూ ఉన్నారు. చండీదేవి అంటే చండముండాసురులను సంహరించినటువంటి లోక రక్షణ స్వరూపం చండికాదేవి. కాబట్టి ఆ అమ్మవారిలో అనేక మంది అమ్మవార్లు ఆవిర్భవించి ఆ అమ్మవారి నుండి మరి రాక్షస సంహారం చేసి లోకంలో ధర్మస్థాపన చేశారు వాళ్ళందరూ కూడా. కనుక చండీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఏంటంటే ధర్మసిద్ధి కలుగుతుంది. అలాగే చండీ అమ్మవారు చాలా విశిష్టమైనటువంటి శాంతిని నెలకొల్పేటువంటి తల్లి. ఈ పంచమహాభూత సంబంధమైనటువంటి సకల విధములైనటువంటి ఉత్పాతములు, కష్టములు, దోషములు ఇవేమీ కలగకుండా పంచమహాభూతాలను సక్రమమైన స్థితిలో నిలిపి కాపాడేటువంటి తల్లి అమ్మవారు చండీదేవి. చండీదేవి దర్శనం వల్ల అందరికీ కూడా చాలా విశేషమైనటువంటి కీర్తి, ప్రతిష్ట, అలాగే కార్య విజయం కలుగుతుంది. రేపు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులకి ఎలాంటి శుభం కలుగుతుందని చెప్పి ఆశిస్తారు. మీరు భక్తులకి ఏం చెప్పారు? అమ్మవారు చాలా ఉగ్ర రూపంతో ఉంటుంది. చండీదేవి అంటే భక్తుల విషయంలో చాలా ప్రసన్న రూపం. సకల విధ కష్ట నష్టములన్నింటినీ కూడా ఆపేసి కలగకుండా చేసి ఆ అమ్మవారు నిరంతరం కూడా మంగళాన్ని, శుభాన్ని ప్రసాదిస్తుంది. అందుకనే చండీ అనగానే ఆమెకు శాస్త్రంలో మంగళచండీ అనేటువంటి పేరు కూడా ఒకానొక చోట చెప్పారు. కాబట్టి ఏంటంటే శుభాన్ని అనుగ్రహించేటువంటి అమ్మవారు చండీదేవి. రేపు కుంకుమార్చన గురించి విశిష్టత ఏంటి? కుంకుమార్చన ఏ సమయంలో మొదలు పెడుతుంది? కుంకుమార్చన ప్రతిరోజు ఈ నవరాత్ర వ్రతమని పేరు. 9 రోజులు కుంకుమార్చన చాలా విశేషంగా జరుగుతుంది. కుంకుమ సౌభాగ్య ద్రవ్యం కావటం వల్ల మరి స్త్రీలందరికీ కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయి. కుంకుమార్చన వల్ల అందరికీ కూడా ఆయుర్వృద్ధి కలుగుతుంది. కాబట్టి కుంకుమార్చన చక్కటి తత్వజ్ఞానాన్ని కూడా ప్రసాదించేటువంటి దివ్యమైనటువంటి సుమంగళ ద్రవ్యం. శ్రీమాత్రే నమః. ఏదైతే ఉందో ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకోవడం చాలా గొప్పగా ఉంటుంది. అమ్మవారిని దర్శించడం వల్ల సకల శాంతులు కలుగుతాయి. అదేవిధంగా సకల ప్రశాంతత కలిగే వాతావరణంలో అమ్మవారు ఉంటారని చెప్పేసి ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము నుండి ఇప్పటి వరకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉండి ఎక్కడ తగ్గకుండా అమ్మవారిని దర్శించేందుకు
రాష్ట్రం నలుమూల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే వస్తామని ఇక్కడ చూడొచ్చు. విజువల్స్లో మీరు పెద్ద ఎత్తున భక్తులు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎట్లా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లు ఏర్పాటు చేసి క్యూ లైన్లో వస్తున్నారు. ఈ పూట కూడా సాయంత్రము సంధ్యా వేళ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. అయితే ఈ రోజు ఒక విశిష్టత సెలవు దినము, దసరా సెలవులు రావడంతో ఈరోజు ప్లస్ ఆదివారం కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పేసి వేద పండితులు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రోజు సెలవు దినం కావడంతో ఎండ వచ్చినప్పటికీ ఎలాంటి ఆటంకం కలగకుండా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు రావడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు జరుగుతాయి అని చెప్పేసి వేద పండితులే చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారంటే తెలుస్తుంది. ఇది కొండపల్లి వీడియో జర్నలిస్ట్ రాఘవతో తిరుమల టీవీ విజయవాడ. ఆపరేటింగ్ చేస్తారు కనపట్లేదండి.